సెక్షన్ ఎఫ్ అంటే మినిమం. ఇది స్మిత్ చార్ట్. దీంట్లో ఈ సర్కిల్స్, కంప్లీట్ సర్కిల్స్ ఉన్నవి రెసిస్టెన్స్ సర్కిల్స్ అంటాము. ఓకే, ఇలా వర్టికల్గా ఉన్న సర్కిల్స్ని కెపాసిటివ్ ఆర్ ఇండక్టివ్ సర్కిల్స్ అంటాము. సో ఫస్ట్ క్వశ్చన్లో ఆల్రెడీ మనకి ZL అండ్ Z0 చేసి ఉంటారు. దాని నుంచి మనం ఫస్ట్ ZN కనుక్కోవాలి, అంటే నార్మలైజ్డ్ ఇంపిడెన్స్. నార్మలైజ్డ్ ఇంపిడెన్స్కి ఫార్ములా ZL/Z0. సో ZL అండ్ Z0 ఫైండ్ అవుట్ నుంచి ZN ఫైండ్ అవుట్ చేస్తాం. అది 0.3 - 0.5J. దీన్ని మనం ఫస్ట్ ప్లాట్ చేయాలి స్మిత్ చార్ట్లో. 0.3 అనేది దిస్ ఇస్ ద రెసిస్టివ్ సర్కిల్, 0.5 వచ్చేసి ఇండక్టివ్ ఆర్ కెపాసిటివ్ సర్కిల్. 0.3 ఫస్ట్. ఇవి రెసిస్టివ్ సర్కిల్స్. దీనిలో 0.3 ఎక్కడ కనిపించింది మనకి? ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ 0.3 సర్కిల్ మీద ట్రావెల్ అవుతూ అండ్ ఈ 0.5 ఎక్కడ టచ్ అవుతుందో చూసుకోవాలి. ఇక్కడ ట్రావెల్ అవుతూ ఉంటే మనకి ఇక్కడ ఒక 0.5 ఉంది, అలానే కింద కూడా ఒక 0.5 ఉంది. సో ఇప్పుడు ఏది చూస్ చేసుకోవాలి అని ఈ సైన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ సైన్ కాబట్టి అది కెపాసిటివ్ సర్కిల్. కెపాసిటివ్ సర్కిల్ అంటే డౌన్వర్డ్స్. సో 0.3 నుంచి డౌన్వర్డ్స్ ట్రావెల్ అవుతూ ఎక్కడికి 0.5 టచ్ అయిందో అది మార్క్ చేసుకోవాలి. ఆ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఆరిజిన్ నుంచి ఒక లైన్ రాయాలి. ఆరిజిన్ నుంచి ఆ పాయింట్ స్పాట్ చేసుకొని ఒక లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ ఇక్కడున్న ఈ డాటెడ్ లైన్స్ని యాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది సో ఈ యాంగిల్ ఎంత? 120 అండ్ 130 మిడిల్లో ఉంది. సో 125. దీన్ని యాంగిల్ ఆఫ్ గామా ఎల్ అంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడున్న రేడియస్ చూసుకొని దాంతో ఒక సర్కిల్ గీసుకోవాలి. ఆ సర్కిల్ ఈ లైన్ ఎక్కడ టచ్ అవుతుందో ఆ పాయింట్ నుంచి ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకోవాలి. వర్టికల్ లైన్ ఇక్కడ కింద కొన్ని స్కేల్స్ ఉన్నాయి. ఆ వర్టికల్ లైన్ ఫస్ట్ స్కేల్ టచ్ అయిన పాయింట్ని VSWR అంటాం. అంటే ఇక్కడ 4 and 5 మిడిల్లో ఉంది, అంటే 4.5. సో మన VSWR వాల్యూ 4.5. సేమ్ లైన్ ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఆ స్కేల్ని ఎక్కడ టచ్ అయిందో ఆ పాయింట్ గివ్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ గామా ఎల్. అదేంటి? 0.6. సో గామా ఎల్ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ వచ్చింది అండ్ యాంగిల్ ఇక్కడ వచ్చేసింది, దిస్ పాయింట్. అండ్ ఇది VSWR వచ్చేసింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి? సో VSWR వచ్చేసింది అండ్ గామా ఎల్ వచ్చేసింది. నెక్స్ట్ వీ నీడ్ టు ఫైండ్ ZL ఎట్ 0.4 λ టువర్డ్స్ ది జనరేటర్. సో ఫస్ట్ మనం ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో చూసుకొని అక్కడి నుంచి 0.4 డిస్టెన్స్ మూవ్ అవ్వాలి. సో ఫస్ట్ మన పాయింట్ ఇది అండ్ ఈ లైన్ ఆరిజిన్ నుంచి గీసేసుకున్నాము. మనం ఇప్పుడున్న పొజిషన్ ఏంటి? ఈ లాస్ట్ సర్కిల్ 0.42, ఇది 0.43, ఇది ఈ మిడ్ పాయింట్ దగ్గర టచ్ అయింది ఈ లైన్. సో మనం ఉన్న పొజిషన్ 0.425. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? అక్కడి నుంచి 0.4 డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి టువర్డ్స్ ది జనరేటర్. సో ఇది 0.425. ఇక్కడ నుంచి 0.4 డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అంటే 0.425కి ప్లస్ 0.4 యాడ్ చేసి 0.825. బట్ మన స్మిత్ చార్ట్ ఉన్న మ్యాక్సిమం వాల్యూ 0.45. సో వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ 0.5 ఫ్రమ్ అవర్ అప్టైన్డ్ వాల్యూ. అప్పుడు ఇచ్చిన వాల్యూ ఏంటి? 0.325. ఈ స్మిత్ చార్ట్లో 0.325 ఎక్కడ ఉంది? ఇక్కడ 0.325 మనం చూసుకోవాల్సిన లాస్ట్ సర్కిల్ దగ్గర. సో 0.325 ఇక్కడ ఉంది. అక్కడి నుంచి ఆరిజిన్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న సర్కిల్లో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో దాన్ని ZN నార్మలైజ్డ్ వాల్యూ అంటాము. ZN నార్మలైజ్డ్ వాల్యూ ఏమైంది? ఇప్పుడు ఈ పాయింట్ ఏమైంది? అంటే ఈ పాయింట్ ఎలా ప్లాట్ చేసుకోవాలంటే ఎక్కడ టచ్ అయిందో 0.9 ప్లస్ 1.5J దగ్గర టచ్ అయింది. సో దట్ ఈస్ అవర్ ZN నార్మలైజ్డ్ వాల్యూ. ZN ఒరిజినల్ వాల్యూ కావాలంటే ZN నార్మలైజ్డ్ వాల్యూని Z0తో మల్టిప్లై చేసుకోవాలి. Z0 ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చేసారు, Z0 50. సో అలా మల్టిప్లై చేస్తే మనకి ZN వస్తుంది. సో VSWR వచ్చేసింది, ZL వచ్చేసింది, ZN వచ్చేసింది. అండ్ ఆల్సో మనకి సమ్ టైమ్స్ Vmin అండ్ Vmax అడుగుతారు. అది ఎలా ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ప్లాట్ చేసేసుకుంటాము నార్మల్ పాయింట్స్. అంటే ఈ పాయింట్ ప్లాట్ చేసుకున్న తర్వాత ఆరిజిన్ నుంచి లైన్ వేస్తాం కదా, ఆ లైన్ అవుటర్ సర్కిల్ని ఎక్కడైతే టచ్ అయిందో ఆ వాల్యూ 0.425. అది నోట్ చేసుకొని ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ 0.425. ఇక్కడి నుంచి ఈ యాక్సిస్ ఉంది కదా, ఈ యాక్సిస్లో లెఫ్ట్ హాఫ్ని
టచ్ అవ్వాలంటే కవర్ చేయాల్సిన డిస్టెన్స్ని వి మినిమం అంటాము. అదే ఈ పాయింట్ నుంచి ఈ యాక్సిస్లో రైట్ ఎక్స్ట్రీమ్ పాయింట్ని టచ్ అవ్వాలంటే కవర్ చేయాల్సిన డిస్టెన్స్ని వి మ్యాక్సిమం అంటాము. ఆ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వి మినిమం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది 0.425 అండ్ ఈ వాల్యూ 0.5 ఆల్రెడీ తెలుస్తుంది మనకి. సో ద డిఫరెన్స్ 0.5 మైనస్ 0.425 దట్ గివ్స్ ద వి మినిమం. వి మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ డిఫరెన్స్ ప్లస్ ఈ మొత్తం ఎంత 0.25. సో 0.25 ప్లస్ ఎక్స్ గివ్స్ అవర్ వి మ్యాక్స్ అంతే.